దేవాదుల మూడో ఫేజ్ పంప్ హౌస్ మోటార్ని ప్రారంభించారు మంత్రులు. పంప్ హౌస్ పరిశీలించి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కాన్స్టిట్యున్సీ, పాలకుర్తి, జనగామ ఈ కాన్స్టిట్యున్సీలో డైరెక్ట్గా ఏదైతే ఇప్పుడు స్టాండింగ్ క్రాప్కి కొంత వాటర్ షార్టేజ్తో కొంత ఇబ్బందులు ఉన్నాయో అది సేవ్ చేసుకోవడానికి ఇండైరెక్ట్గా చలివాగు నీళ్లు అటు వదిలేయడానికి పరకాల భూపాల్పల్లికి వదిలేయడానికి దోహదపడే విధంగా ఈ పంపు ఆన్ చేసుకోవడం చాలా క్రిటికల్ అయింది. సరే, హైదరాబాద్లో కూర్చొని రివ్యూ చేయడం కంటే ఫీల్డ్లో పోయి పంప్ హౌస్లో కూర్చొని ఇది ఆన్ చేసి ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులని ఆదుకునే విధంగా మేము చర్యలు తీసుకోవడం చెప్పి మేము రావడం జరిగింది. నేను సరే తప్పనిసరిగా ఎంత రాత్రైనా మేము ఈ పంప్స్ ఆన్ చేసే హైదరాబాద్ బయలుదేరాలని నిర్ణయం తీసుకున్నాము. ఓకే, ఇప్పుడు పని జరుగుతుంది, వాళ్ళు ఇంకో 3-4 గంటలు 5-6 గంటలు పడుతుంది చుట్టూ చెప్పారు. సరే, ఎంత రాత్రైనా ఈ పంపు ఆన్ చేసి తద్వారా ఈ 5 నియోజకవర్గాల్లో స్టేషన్ గన్పూరు, జనగామ, పాలకుర్తి డైరెక్ట్గా, పరకాల భూపాల్పల్లి ఇండైరెక్ట్గా ఇక్కడ కొంత వేలాది మంది రైతులకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో అర్జెన్సీతో కొంత వర్ధనపేట కాన్స్టిట్యున్సీ కూడా మేము ఇక్కడ స్పెషల్ ఫోకస్ ప్రోగ్రామ్గా ఇక్కడ రావడం జరిగింది. సరే, రెండో విషయం నేను మీకు ఒక బ్రాడ్గా తెలియజేయడానికి, దేవాదుల ప్రాజెక్టు సరే అనేక కారణాల వల్ల మీలో చాలామంది నాకంటే ఈ ప్రాజెక్టు విషయంలో ఎందుకు ఇంత దీర్ఘకాలంగా ఎందుకు గత 10 ఏళ్ళుగా నిర్లక్ష్యం గురించి మీ అందరికీ తెలుసు. సరే, మేము నిన్న మొన్న హైదరాబాద్లో కానీ ఈరోజు పూర్తి దేవాదుల ప్రాజెక్టులో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 పూర్తిగా రివ్యూ చేసుకొని అవసరమైన నిధులు కేటాయింపజేసి అన్ని ఫేజెస్ దేవాదుల పూర్తి చేయడానికి కూడా ఏమి యాక్షన్ ప్లాన్ చేయడం విషయం మీద డిస్కషన్ కూడా చేయబోతున్నాము. మరి మిత్రులందరికీ మీరందరూ ఇంత దూరం వచ్చి ఇది కవర్ చేసినందుకు మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాత్రి ఆ పంపింగ్ టైం మీకు తెలియజేస్తాము, మీకు కన్వీనియంట్ ఉంటే దయచేసి రండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. ఇప్పుడు ఒక్క పంపు చేసిన స్టాండింగ్ క్రాప్ సేవ్ చేయడానికి సరిపోతుంది. ఈరోజు ఎమర్జెన్సీగా వచ్చి మేము ఆస్ట్రియా నుంచి కూడా వాళ్ళని రప్పియడం జరిగింది. వాళ్ళు వచ్చారు, ఇప్పుడు వాళ్ళు పనిలో ఉన్నారు. ఆ ఒక పంపు ఆన్ చేసి మేము హైదరాబాద్ బయలుదేరుతాం. సరే, ఇప్పుడు నేను చెప్పిన కదా, దేవాదుల గురించి నాకంటే ఎక్కువ మీకు తెలుసు. ఓకే, చాలా గవర్నమెంట్స్ మారినాయి. ఓకే, కానీ ఒక 18-20 నెలల్లో పూర్తి చేయగలుగుతామని చెప్పి నాకున్న నమ్మకం.